స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈ ట్రిపుల్ తీసుకొస్తున్న రోడ్డు ఇవాళ అలైన్మెంట్ అనేది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మాదిరిగా, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఈ అలైన్మెంట్ అనేది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, పేదవాళ్ళ భూములకు వెళ్ళి తీసుకొచ్చే విధంగా, మరి ముఖ్యంగా హెచ్ఎండి వాళ్ళు కాకుండా ఆర్ఎండ్బి వాళ్ళు దీన్ని అలైన్మెంట్ తయారు చేయడం జరిగింది. సరే, ముఖ్యంగా మనకు కనబడుతున్నది స్పష్టంగా ఇలా అవపడతా ఉంది. ఈ చౌటుప్పల ప్రాంతానికి వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డుకు 28 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. మిగతా ప్రాంతాలలో 60 కిలోమీటర్ల దూరంలో మరి సాగుతా ఉంది. సరే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకు ఇట్లా చౌటుప్పలకి ఇంత దగ్గరగా, మరి ముఖ్యంగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా దివిస్ ఫ్యాక్టరీ, మరి శ్రీనిధి ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా, వాళ్ళకు నష్టం కలిగే విధంగా కాకుండా పేద రైతులకు, సామాన్య రైతుల భూములకు వెళ్ళి తీసుకుపోయే విధంగా అలైన్మెంట్ మరి తయారు చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే మరి భూమి ఇవాళ పోతున్నటువంటి వాళ్ళు మరి మార్కెట్ రేటు చాలా అత్యధికంగా ఉన్నది. కోట్ల రూపాయలు విలువ చేసే భూముల గుండా మరి పక్కన మరి ఇవాళ అతి తక్కువగా మార్కెట్ రేటుకు మరి వాల్యుయేషన్, నష్టపరిహారం కూడా ఇవాళ ప్రభుత్వం అతి తక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒక శాస్త్రీయ పద్ధతులలో ఔటర్ రింగ్ రోడ్డుకు మరి ఏదైతే క్రమ పద్ధతిలో 60 కిలోమీటర్ల దూరంకి తీసుకపోతే ఎవరికి నష్టం ఉండదు. అదేవిధంగా ఏ రైతు గుండా పోయినా కూడా మరి ఒక అమరావతిలో ఏ రకంగానైతే రైతులకు మరి వాళ్ళకు షాపింగ్ మాల్ కానీ పోయినటువంటి రైతులకు ఏ రకమైన అమరావతిలో రైతులను ప్రభుత్వం ఆదుకుందో, ఈ ప్రాంతంలో కూడా పోయేటువంటి రైతులందరికీ కూడా ఆ రకంగా లాభం చేకూర్చే విధంగా మరి వాళ్ళకు భూములు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా చేసినప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కానీ ఇది ఒక కొంతమందికి లాభం చేకూర్చే విధంగా, పెద్ద పెద్ద ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా, దివిస్ ఫ్యాక్టరీకి ఉపయోగపడే విధంగా తీసేటువంటి అలైన్మెంట్ని ఇక్కడ ఉన్న రైతాంగం ఎవరు ఒప్పుకోరు. వాళ్ళు చేసే పోరాటం న్యాయబద్ధమైంది. ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర మంత్రి మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నారు. మరి వారు కలిసినప్పుడు ఈ అలైన్మెంట్ తప్పని చెప్తా ఉన్నారు. దానికోసం వారు నిలబడాలి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి ఈ అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేయడానికి మరి రాష్ట్ర మంత్రివర్గం మంత్రి చూడాలి. ఆ రకం కాకుండా ఏదో దాటవేత పద్ధతిలో వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడి దీని పక్కదారి పడితే రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఎందుకంటే భూమి అనేది రైతుకు అనుబంధం ఉన్నది. కాబట్టి ఇవాళ చాలా పేదవాళ్ళు, ఎందుకంటే చిన్నకారు రైతులు, రైతాంగం వాళ్ళు పొట్టకూటి కోసం అనేక రకాలుగా కాయకష్టం చేసి సంపాదించుకున్న భూమిలో వాళ్ళు నోటికాడి మట్టి కొట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయొద్దు. దీనికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వాళ్ళు చేసే పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల పక్షంగా నిలబడి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఇద్దరు మంత్రులు కానీ ఆలోచన చేసి ఈ అలైన్మెంట్ మార్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఏ రైతు గుండా పోయినా కూడా మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఆ రకంగా ఆలోచన చేస్తే ఎవరికి కూడా న్యాయబద్ధంగా ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తాం. అవకతవకలు జరిగినాయి, పక్షపాతంగా ఉందని అది రిటర్న్ డాక్యుమెంట్ ఉంది. కిషన్ రెడ్డి గారిది రిటర్న్ డాక్యుమెంట్ ఉంది. మరి కిషన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తే. ఇవాళ ఎవరు త్రిపుర రోడ్ వద్దని చెప్పట్లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పట్లేదు. కాబట్టి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్కు మీరు కట్టుబడి, మీ చేతిలో ఉన్న ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం, అందువల్ల మీరు శాస్త్రీయంగా లేదని రిటర్న్గా ఇచ్చినారు. కాబట్టి ఇది శాస్త్రీయంగా చేయించాల్సిన బాధ్యత, లేకపోతే మిమ్మల్ని కూడా ఈ ప్రజలు అనుమానించే పరిస్థితి తెచ్చుకోవద్దని కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.